అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను మంగళవారం వాయిదా వేసి అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. దెబ్బతిన్న 7 బ్లాక్లోని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పగుళ్లు, నీటి లీకేజ్ల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆనకట్టు కుంగుబాటు గురించి వివరించారు. ఇన్ఛార్జి చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తీరు, ఖర్చు, ఇతర వివరాలను సమగ్రంగా ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు. అనంతరం విజిలెన్స్ అధికారి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ కుంగుబాటు అనంతరం కాంగ్రెస్ సర్కారు విజిలెన్స్ విభాగం విచారణలో గుర్తించిన అంశాలు, లోపాలను వారు వివరించారు. సందర్శన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు 1.5 మీటర్ల లోతుకు కుంగిందని, ఈ పగుళ్లు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవటానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సంస్థ నిర్మాణం పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలా వద్దా అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రాజెక్టు స్కామ్ పై బీజేపీ తమ వైఖరి తెలియజేయాలని సీఎం డిమాండ్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.